మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెంట్లోని 11వ రోజు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుండి 10, యోహాను సువార్త 13వ అధ్యాయము 21 నుండి 30, ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తన 20. ఈ మూడు పాఠ్య భాగాల ఆధారంగా నేటి అంశము కలవరము, పర్ప్లెక్స్. కలవరము అనేది ప్రతి జీవితంలో కూడా ఏదో సందర్భంలో కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కలవరపడే సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు తన జీవిత కాలములో అనేక వాటిని గురించి మనిషి కలవరపడుతూనే ఉంటూ ఉంటాడు. కలవరముతో ఉన్నటువంటి మనిషి యొక్క జీవన విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు తనకు కలవరాన్ని కలిగింపజేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈరోజు కలవరము అనే దానిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అంటే పర్ప్లెక్స్ అనే దానిని మనం చూస్తే టు కన్ఫ్యూజ్ అనేటువంటి అర్థాన్ని మనము డిక్షనరీలో చూస్తాం. చాలాసార్లు మనము కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే ఏమి చెయ్యాలో తెలియనటువంటి సందర్భాలు మనకి తారసపడినప్పుడు, ఏమి చెయ్యాలో ఆలోచన లేనటువంటి ఆ సందర్భంలో మనమందరం కూడా చాలాసార్లు కలవరపడతా ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటాం. ఈరోజు కలవరాన్ని గురించి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కలవర పడినటువంటి వ్యక్తులు లేకపోతే ఆ సందర్భాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 41వ అధ్యాయం 8వ వచనంలో ఫరోకు వచ్చిన కళను బట్టి కలవరపడ్డాడు. మనం కూడా చాలాసార్లు కళలను బట్టి కలవరపడతా ఉంటాం. కరువు వస్తుందనో లేకపోతే ఆ కళ భావం తెలియకో అతడు ఫరో కళలో కలవరపడినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మన జీవితాలు కూడా కలవరపడేటువంటి జీవితం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అన్నప్పుడు హేరోదు, అక్కడ ఉన్నవారు యెరూషలేములో ఉన్నవారు అందరూ కూడా కలవరపడ్డట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, అదేవిధంగా యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ని చూసి కలవరపడిన సందర్భాలు 3వ సందర్భాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. 4వదిగా కలవరపడుతున్నటువంటి సందర్భాలు చూడాలి అని అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి కూడా కలవరపడ్డాడు. మార్కు సువార్త 16:5లో మనం చూస్తాం. ఇలా అనేక సందర్భాలు క్రీస్తు సువార్తను బట్టి, అంటే సువార్తను ప్రకటించడాన్ని బట్టి కలవరపడిన సందర్భాలు మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 17:1 నుండి 8. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు పండుగ దినాన్ని వచ్చినప్పుడు దాన్ని బట్టి కూడా కలవరపడినటువంటి వారిని మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో అనేక సందర్భాలు మనుషులు కలవర పెట్టినటువంటి సందర్భాలు. ఆధ్యాత్మికంగా యేసుప్రభు పుట్టిక, యేసుప్రభు యొక్క ఆయన మరణం, ఆయన చేసిన కార్యాలు, ఆయన పునరుద్ధానము, సువార్త ప్రకటన, పరిశుద్ధాత్మ రావడం, ఇలా ప్రతి సందర్భంలో కూడా ఆనాటి ప్రజలు కలవరపడిపోయారు. ఆధ్యాత్మికంగా మనం చూస్తాం. నేడు సువార్త ప్రకటింపబడుతుందని, విస్తరింపబడుతుందని, అనేకులు క్రీస్తులోకి వచ్చి వారు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటున్నారు, నిజ మార్గాన్ని తెలుసుకుంటున్నారని, ఇది మతం కాదని ఎరగనటువంటి అనేక మంది వారు హృదయాలు కలవరంతో నింపబడ్డాయి. ఏం చేయాలి, ఎలాగ వీరిని క్రైస్తవ్యంలోకి వెళ్ళకుండా చేయాలని ఏం తోచడట్టు కన్ఫ్యూజ్డ్. వారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. ఎంతగానో కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలో తెలియక రకరకాల వికృత చేష్టలను చేయటం ప్రస్తుతం మనము చూస్తూ విన్నాం. ప్రియులారా, కలవరము అనేవి మనుషులను ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారికి నచ్చినట్టుగా చేయటానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. అందుకే మనం కలవర పడకూడదు, మనం వేటిల్లో కలవర పడకూడదని బైబిల్ చెప్తుంది అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు నేను తెలియచేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, మనం కలవరం పడకూడనివి రాకడకు సూచనలు జరుగుతున్నప్పుడు నువ్వు కలవర పడకూడదు. మార్కు సువార్త 13:7. అంటే రాకడ వచ్చేస్తుంది, అయిపోయి ఎలాగని కలవరం. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. చాలామంది ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయని భయపడిపోతూ ఉంటారు. ఎవరు భయపడతారు? సిద్ధపడిన వాళ్ళు భయపడతారు. సిద్ధపడిన వాళ్ళు ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయా అనేది చూస్తారు. ఈరోజు నీకు హృదయంలో కలవరం రాకడ గురించి ఉంది అంటే నువ్వు సిద్ధపడలేదని అర్థం.
దేవుడు రాకడ గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు సిద్ధపడలేదని అర్థం. నువ్వు దేవుడు తీర్పు అనే విషయం నువ్వు మనసుకు వినపడగానే నీ హృదయం కలవరపడుతుందంటే నువ్వు ఇంకా సిద్ధపడలేదని అర్థం. ప్రియ విశ్వాసి, నువ్వు హృదయం కలవరపడుతుందా తీర్పుని గురించి, రాకడ గురించి? అయితే నువ్వు సిద్ధపడలేదని. కలవరపడకూడదు అని వాక్యం చెప్తుంది. రెండవదిగా ప్రభు యొద్ద స్థానం గురించి మనం కలవరపడకూడదు. యోహాను 14:1 ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలు కలవరపడనీయకండి. నేను వెళ్ళిపోతున్నానని మీరు ఎందుకు కలవరపడుతున్నారు? నేను వెళ్ళి తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి కాబట్టి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. చూసారా ప్రియులారా, ప్రభు భౌతికంగా లేడు అనేటువంటి హృదయం ఆలోచనలోనే ఉన్నారు తప్ప వాళ్ళు లోకానుసారమైనటువంటి విషయాలను ఆలోచిస్తున్నారు తప్ప పర సంబంధమైన విషయాల గురించి ఆలోచించక వారి హృదయాలు కలవరపెట్టుకుంటున్నారు. చాలాసార్లు మనం కూడా లోకానుసారంగా ఆలోచించి దేవుడి చిత్తాన్ని గుర్తెరక మనం కలవరపడతా ఉంటాం. ఒకవేళ అలా కలవరపడితే అది విశ్వాసీయ తగినది కాదు. మనం కలవరపడవద్దని వాక్యం చెప్తా ఉంది. మూడవదిగా మీకు ఎవరు లేరని కలవరపడద్దు. యోహాను 14:27 ఆదరణకర్తను దేవుడు పంపుతూ ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళి మీ వద్దకు ఆదరణకర్తను పంపుతాను, మీ హృదయాలు కలవరపడనీయకండి, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేశారు. చాలాసార్లు మనము ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా పర్యాయములు మనం ఆలోచించేది ఏంటంటే నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నానని. క్రీస్తు బిడ్డలు కూడా, విశ్వాసం ఉన్నవారు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ప్రియులరా, నీవు ఒంటరి వాడు కాదు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును. కలవరపడద్దు, కలవరం చెందద్దు. నాలుగవదిగా బెదిరింపులకు కలవరపడకండి. నీవు ఏదైనా చెడు కోసం నువ్వు పోరాడినప్పుడు, నిలబడినప్పుడు, నీకు ఏదైనా బెదిరింపు వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తము శ్రమ, అలాంటి బెదిరింపు నీకు వచ్చినప్పుడు నువ్వు హృదయాలు కలవరపడద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:14 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కలవరపడద్దు అని బైబిల్ ఏ విషయాలు చెప్పింది అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. నువ్వు ఏమాత్రం కూడా ఈ విషయాలలో కలవరపడటానికి వీల్లేదు. మొదటిదిగా కలవరపడిన సందర్భాలు చూసాము. రెండవదిగా మనం దేనిలో కలవరపడకూడదని చూసాము. మూడోది, ఒకవేళ నీవు కలవరపడకుండా ఎవరినైనా కలవర పెట్టడానికి కానీ నువ్వు ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అని బైబిల్ చెప్తుంది. కలవరంని నువ్వు పెడితే, నిన్ను ఎవరైనా కలవరపెట్టినా, నువ్వు ఎవరినైనా కలవరపెట్టినా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుదాం. ఈ వచనాన్ని ఖచ్చితంగా చదవాలి మనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి చదువుతున్నాను. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్నవాని వలన కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియు చేయును. మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపురని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ప్రియ విశ్వాసి, కలవరి పెట్టేటువంటి పరిస్థితి నీకు ఎవరు కల్పించినా వారు శిక్షను పొందుకుంటారు. ఎదుటివారికి కలవరపడి, ఇక్కడ సందర్భం మనం ఆలోచన చేస్తున్నప్పుడు సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు అడ్డగించును? సత్యానికి విధేయులు కాకుండా అంటే చాలా స్పష్టంగా ఇక్కడ సున్నతి గురించి మాట్లాడుతూ చెప్తున్నమాట. సున్నతి పొందాలని పొందకూడదని ఏమీ లేదు, కానీ క్రీస్తులో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, సరైన మార్గంలో నడిపించబడాలి. మీరు బాగుగా పరిగెత్తుచుంటారు. బాగుగా పరిగెత్తేవారు సత్యములకు విధేయులైన వారిని ఆటంకపరిస్తే, కలవరపరిచేటువంటి పరిస్థితులను తీసుకొస్తే వారు తగిన ఫలము అనుభవిస్తారు. ఈరోజు నువ్వు ఇతరుల మంచి సాక్ష్యాన్ని ఇతరులు చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా? అయితే దేవుడు నీకు శిక్ష ఖచ్చితంగా వేస్తాడు. దేవుని మాట ఇది, వాక్యం చెప్తా ఉంది. నిన్ను ఒకవేళ ఎవరైనా సరైన మార్గంలో నడవకుండా చెడు మార్గంలోనికి, సత్య మార్గంలో కాకుండా అసత్య మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారా? వారికి దేవుడు శిక్ష వేస్తాడు. ప్రియ విశ్వాసి, ఎవరైనా కలవరి పెడితే, దేవుని మార్గం నుండి దూరపరచడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వారికి శిక్ష ఉంటుందని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కలవరం ఎలా వస్తుంది? అసలు మన హృదయంలోనికి కలవరం ఎలా చేరుతుంది మనం ఆలోచన చేస్తున్నప్పుడు 4వ అంశంగా కలవరాల గురించి మనం చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృప
దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చివరకు అంటున్నాడు, జాగ్రత్తగా చూచుకున్నది. ప్రియ విశ్వాసి, కలవరాలు మన హృదయంలోనికి ఎలా వస్తాయంటే మనం చేసే స్వయంకృత అపరాధాల వల్లనే కలవరాలు వస్తాయి. మనకి ఈ హృదయంలో పాపము అనేటువంటి కలవరం బయలుదేరుతుంది. ఎవరైతే చేదైన వేరు కలదేమో అంటే చేదైన వేరును ద్వారా నీకు కలవరం స్టార్ట్ అవుతుంది హృదయంలో. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అనే ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉంది చూసారా, అదే కలవరం. పాపం చేసిన ప్రతి ఒక్కరిలో కూడా గిల్టీ కాన్షియస్ ఉంటుంది, తప్పు చేసిన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అది ఎప్పుడు పోతుంది అంటే దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పేటువంటి ఆ శబ్దాన్ని, ఆ స్పర్శను మనం అనుభవించిన తర్వాత మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది. అది ఎక్స్పీరియన్స్తోనే తెలుసుకోగలుగుతాం. నేను చెప్పినంత మాత్రాన అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, కానీ మనం దానిని మాత్రం వ్యక్తిగతంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే దానిని మనం తెలుసుకోగలుగుతాం. నేను నా జీవితంలో దేవుని సన్నిధిలో ఆ పాపమును ఒప్పుకున్నటువంటి పరిస్థితిలో పొందిన సమాధానం నేను పొందుకోవాలి, అలా నేను ఉండాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కూడా కలవరమును తొలగించుకునే హృదయంలోనికి వెళ్ళడానికి, మనసు ప్రశాంతత కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. దావీదు అదే చేశాడు. తన అంతరంగంలో పుట్టుచున్నటువంటి ఆ పాప భారము, ఇదిగో నా తల్లి పాపంలోనే నన్ను కని ఉంది, నేను పాపంలో పుట్టాను, నేను పాపం చేసిన వాడిని, దేవ నా యందు శుద్ధ హృదయం కలగచేయి, ప్రశాంతత కొరకు, నెమ్మది గల మనస్సు కొరకు ఆయన ప్రార్థన చేశాడు. సమ్మతిని అనుగ్రహించు, నీ సన్నిధిలో నుంచి తోసివేయకు. కారణం తన హృదయంలో పాపం ద్వారా వచ్చిన కలవరాన్ని తీసివేసుకోవాలనే ప్రయత్నం దావీదు చేశాడు. దానిని సంపాదించుకోగలిగాడు. దేవునికి హృదయానుసారుడిగా, ఇష్టానుసారుడిగా మారాడు. ప్రియులారా, కలవరము పడిన సందర్భాలు చూసాం. కలవరము పడకూడనటువంటి ఏ విషయాల్లో మనం కలవర పడకూడదు అనేటువంటి విషయాలు చూసాం. ఒకవేళ మనల్ని ఎవరు కలవర పెట్టినా, మనము ఎవరిని కలవర పెట్టినా ఏం జరుగుతుంది, దేవుని శిక్ష ఎలా వస్తుంది అనే దాన్ని చూసాం. నాలుగవదిగా కలవరం ఎలా వస్తుందో చూసాం. చేదైన వేరంటే పాపం వల్ల కలవరం మన హృదయంలోకి చేరుతుంది. ఐదవదిగా కలవరం ఈ యొక్క సందర్భాలు మాత్రమే కాదు, కానీ మన జీవితంలో కలవరాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితుల గురించి మరొకసారి మనం దృష్టి పెట్టినప్పుడు శ్రమను బట్టి మనిషి కలవరపడతాడు. కీర్తన 88:15 యోబు 4:5 ముఖ్యంగా పాత నిబంధన పాఠ్యభాగం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 3:7 మనం చూస్తున్నప్పుడు శ్రమను బట్టి, వాళ్ళకి వచ్చిన ఇబ్బందిని బట్టి వారు కలవరపడుతున్నారు హృదయాలు. వారు ఎంతో బాధపడతా ఉన్నారు. ఇశ్రాయేలు బాధపడతా ఉన్నారు. ఇశ్రాయేలు వారి బాధను నేను చూశాను అనే మాటను ఇక్కడ చెప్తా. ఐ నో దేర్ సారోస్, వారి దుఃఖములు నాకు తెలుసున్నవి. దుఃఖాన్ని బట్టి, వారికి కలిగినటువంటి ఆ దుఃఖాన్ని బట్టి కలవరపడుతున్నారు. మనలో చాలా మంది దుఃఖాన్ని బట్టి కలవరపడతా ఉంటాం. మనకున్నటువంటి శ్రమను బట్టి కలవరపడతా ఉంటాం. రెండవదిగా ఆత్మీయ పతనాన్ని బట్టి కలవరపడతారు. ఆత్మీయ పతనాన్ని బట్టి, ఒకవేళ నువ్వు కలవరపడకపోయినా ప్రభు కలవరపడతాడు. యోహాను సువార్త 13:21 ఆత్మలో ఆయన కలవరపడి, కారణం ఏంటంటే యూదా ఇస్కరియోతు చేసే పని ప్రభుతో ఉంటూనే, ప్రభు కార్యాలు చూస్తూనే, ప్రభు కొరకు జీవిస్తూనే, ప్రభు బలలో పాల్గొని ప్రభువును ముద్దు పెట్టి అప్పగించేశాడు. అతని పరిస్థితిని బట్టి ప్రభు ఆత్మలో కలవరపడ్డాడు. నీ ఆధ్యాత్మిక స్థితి తప్పిపోతా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బట్టి కలవరపడతా ఉన్నాడు ఈ ఉదయం. ప్రియులారా, మనం చాలాసార్లు దేవుణ్ణి కలవరపరుస్తూ ఉంటాం. ఆయన చింతపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు అనమాట. అయ్యో నా ప్రియకుమార్తె, ప్రియకుమారుడు ఆత్మలో నుండి తప్పిపోతున్నారే, ప్రక్కకి వెళ్ళిపోతున్నారే అని చాలా ఆయన బాధపడతాడు. అలాంటి కలవరాన్ని ప్రభువుకు మనం కలగ చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద దేవుడు ఉంచాడు. ఆపత్కాలమును సహాయం చేసేవాడు, మనకి ప్రతి సందర్భాల్లో సహాయం చేసేవాడు,
మనము అలా ఆధ్యాత్మిక స్థితిలో పడిపోకుండా నిలబెట్టగలిగేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆ ప్రభువే యేసు స్వామి. 20వ కీర్తనలు అంటున్నాడు, ఆ కీర్తనంతా చదివితే ఇదిగో మనం చక్కగా నిలబడి ఉన్నాం. వారైతే పడిపోయారు కానీ మనం నిలబడను. కారణము ఆయన సహాయం చేసేవాడు, కారణం ఆయన మాత్రమే ఆదుకునేవాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు, అలాంటి ప్రభువుని కలిగి ఉన్నావు. నువ్వు కలవరపడవలసిన పని లేదు. దేన్ని కలవరపరిచే సందర్భాలు ఏమున్నాయో ఆ సందర్భాలన్నింటినీ తీసుకొచ్చి దేవుని దగ్గర నువ్వు పెట్టు, ప్రభు పాదాల దగ్గర పెట్టు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ శ్రమలన్నింటిలో నుండి ఆయన ఆదుకునే దేవుడు. ప్రియులారా, ప్రభు వాక్యం మనల్ని బలపరుస్తుంది. నీ హృదయం వేటిని బట్టి కలవరపడుతుందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతి కలవరాన్ని కూడా తీసేసే ప్రభువు మనకున్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనం కలిగి ఉండవలసినటువంటి కలవరం ఆధ్యాత్మికమైనటువంటి కలవరం మాత్రమే. ఆత్మయందు అరే ఈ భారం, ఈ ఆత్మ నశించిపోతుందే అనే కలవరం కావాలి. అరే రాకడ వచ్చేస్తుంది, ఇదిగో ఇంతమంది ఇంకా మారలేదే అనే కలవరం కావాలి. ఇలాంటి విషయాల్లో మనకు కావాలి. ప్రియారా, గ్లాస్టర్ షైర్లో స్లీమ్ బ్రిడ్జ్ ప్రాంతంలో జన్మించినటువంటి 1495లో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన చాలా ఉత్సాహంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. విశ్వవిద్యాలయంలో మంచి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివినటువంటి వ్యక్తి. నూతన నిబంధన గ్రీక్ భాషలో చదివాడు ఆయన. ఈ గ్రంథం చదివినప్పుడు అతనికి మానసికమైన శక్తి, హృదయ మార్పు వచ్చింది. అది ఆకర్షించినటువంటి సందర్భం. ఆ యొక్క ఏదైతే చదివాడో ఆ సందర్భాన్ని, ఆ వాక్యాన్ని తన మాతృభాషలో తర్జుమా చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి 21 ఏళ్ల వయస్సులోనే రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి. సామాన్యులు చదవకూడదు చట్టం కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో అలా 7గురిని కర్ర కట్టి కాల్చి చంపేశారు, అలా బైబిల్ చదువుతున్నటువంటి సందర్భాల్లో. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఆంగ్లంలో క్రొత్త నిబంధన తర్జుమా చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఎంతో సమస్యలు, చుట్టూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, తన హృదయం ఎంతో కలవరంతో నింపబడింది. ఏం చేయాలని అర్థం కానందువల్ల, అది ట్రాన్స్లేట్ చేయడానికి సాధ్యం కానందువల్ల అతడు జర్మనీకి వెళ్ళిపోయాడు. తన ప్రాంతం వదిలిపెట్టేసి జర్మనీ వెళ్ళిపోయాడు. కొలగ్నే అనే పట్టణంలో ఆయన అధికారుల నూతన నిబంధన కాగితాలను అపహరించి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తుడు దాన్ని అచ్చువేయటానికి వేరొక పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇన్ని శ్రమల మధ్య తన హృదయం ఎవరు వస్తారని ఎంతో కలవరం చెందుతున్నటువంటి సందర్భంలో ఆయన మొదటి 2 ముద్రలను 1525లో ముగించాడు. ప్రియులారా, ముగించి అనేకమైనటువంటి దాన్ని మూటలుగా కట్టి సంచుల్లో వేసి ఓడల్లో ఇంగ్లాండ్ దేశానికి పంపించి దొంగచాటిగా బైబిల్ అందరికీ పంచిపెట్టడం జరిగింది. దానికి గాను 15 నెలలు అతనికి జైలు శిక్ష వేశారు. అతడు ఒక నూతన నిబంధన అప్పటి రాణియగు ఆనీ బోలన్కు కూడా ఆమె బహుకరించింది. అది నేటికి కూడా బ్రిటిష్ ప్రదర్శనశాలలో ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ప్రియులారా, ఎంత భయానకమైనటువంటి ఆధ్యాత్మికమైన చింతన కలిగినటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి భారం కలిగినటువంటి వ్యక్తి విలియం టిండేల్ తన జీవితం అంతా దేవుని కొరకు దారబోసాడు. ఆయన 15 నెలలు జైల్లో గడపడం మాత్రమే కాదు, 1536 అక్టోబర్లో ఒక శుక్రవారం ఆ చీకటి బిలం నుండి అతన్ని వెలుపలకు తీసి గొంతు విసికి అతని శరీరము బూడిద అగు వరకు కూడా దహించేశారు, కాల్చి చంపేశారండి విలియం టిండేల్ని. అతనికి ఉన్న కలవరం ఏంటంటే, అరే నా జనాంగం పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతా ఉన్నారు, వారికి ఎలాగైనా వారి భాషలో గ్రంథాన్ని అందించాలని ఆ కలవరాన్ని, ప్రతి హృదయంలో ఉన్న పాప కలవరాలు తీసివేయడానికి, శ్రమ నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకుల నుంచి తప్పించడానికి విలియం టిండేల్ పడినటువంటి శ్రమ ఏంటి తెలుసా? ఆయన యొక్క ప్రాణ త్యాగము ఆ దేశానికి, ఆ ప్రాంతవాసులకు తన సొంత భాషలో బైబిల్ అందించింది. ప్రియులారా, అతడు ప్రార్థించే ప్రార్థన, చివరి ప్రార్థన, ప్రభువా ఇంగ్లాండ్ రాజు నేత్రాలు తెరువుము అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ విశ్వాసి, ఆయన ఎప్పుడు కూడా ఒక మాట డైరీలో రాసుకున్నాడంట, ఏమని, నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధన గ్రంథమును కాల్చిన మీరు ఒకరోజు నన్ను కూడా కాల్చుతారు, అయినానేమి నేను ఈ నూతన నిబంధన గ్రంథమును తర్జుమా చేయటంలో నా పనిని మానను అని ఆయన సాక్ష్యాన్ని రాసుకున్నాడు. ప్రియ
విశ్వాసి, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, టిండెల్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఇంగ్లాండ్లో సాధారణ ప్రజలు కూడా వారి సొంత భాషలో బైబిల్ని కలిగి ఉండే మార్గము ఏర్పడింది. అంతే మాత్రమే కాదు, టిండెల్ బైబిల్లో 90% పదాలు 100 సంవత్సరాల తర్వాత వెలువడిన కింగ్ జేమ్స్ తర్జుమాలో కూడా కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ప్రతి హృదయంలో ఆధ్యాత్మిక కలవరం ఉండాలి, కానీ లోకానుసారమైన కలవరాలు మనం కలిగి ఉండకూడదు. అలాంటి కలవరం, ఒకవేళ లోకానుసారమైన ఏ కలవరం నీకున్న శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, ఇబ్బందిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఇంకా ఇతరేతర కార్యాలను బట్టి, నీ కుటుంబంలో నీకున్న లోటుని బట్టి నీ హృదయం కలవరం ఉందా? ఇప్పుడే దేవుని దగ్గరికి రా. ప్రభువు అంటున్నాడు, నీ కలవరాలన్నీ తీసేస్తాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గడిచిన కాలం తొడుగున్నావు. ఈ యొక్క నూతన దినం తండ్రి, ఈ శ్రమల కాలంలో వారి హృదయాల్లో లోకానుసారమైన కలవరాలంటే తీసివేయండి. వారి కలవరం ఎప్పుడూ ఆధ్యాత్మికంగా తండ్రి, దేవుని వాక్యం అందట్లేదని కలవరం, ఆత్మ సంపాదించుకోవాలి అనేటువంటి కలవరాలు బిడ్డలకు దయచేయండి. అటువంటి ఆశీర్వాదంతో నింపండి, ధనదేవులతో దింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.